ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం ఆయుర్నావమిమాం వశీ శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్లోకభావం. శ్రీకృష్ణుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. అర్జున, సంచరించి ఇంద్రియాలకు లోబడి మనస్సు ఎప్పుడు వాటిననుసరిస్తుందో అది నీటిలోని పడవని గాలి లాగివేసినట్లు అతని ప్రజ్ఞను లాగి పారేస్తుంది. ఇక్కడ విశదముగా గమనించిన బుద్ధి ఎలా చెదురుతుందో ఈ శ్లోకములో వివరింపబడినది. ఇంద్రియాలు విషయ వస్తువుల వెంటబడతాయి. మనస్సు వాటికి లోబడి పరిగెత్తిందో బుద్ధిని కూడా లాగేస్తుంది. గాలి ఎటు వీస్తే అటు తిరిగి పడవలాగా బుద్ధి చలిస్తుంది. ఏ ఇంద్రియాన్ని మనసు అనుసరిస్తుందో ఆ ఇంద్రియము వాని ప్రజ్ఞను హరిస్తుందని విశదపరచడమైనది. శుభం. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమిమాం వశీ శుభం. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం ఆయుర్నావమిమాం వశీ శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్లోకభావం. శ్రీకృష్ణుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. అర్జున, సంచరించి ఇంద్రియాలకు లోబడి మనస్సు ఎప్పుడు వాటిననుసరిస్తుందో అది నీటిలోని పడవని గాలి లాగివేసినట్లు అతని ప్రజ్ఞను లాగి పారేస్తుంది. ఇక్కడ విశదముగా గమనించిన బుద్ధి ఎలా చెదురుతుందో ఈ శ్లోకములో వివరింపబడినది. ఇంద్రియాలు విషయ వస్తువుల వెంటబడతాయి. మనస్సు వాటికి లోబడి పరిగెత్తిందో బుద్ధిని కూడా లాగేస్తుంది. గాలి ఎటు వీస్తే అటు తిరిగి పడవలాగా బుద్ధి చలిస్తుంది. ఏ ఇంద్రియాన్ని మనసు అనుసరిస్తుందో ఆ ఇంద్రియము వాని ప్రజ్ఞను హరిస్తుందని విశదపరచడమైనది. శుభం. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమిమాం వశీ
ఈ శుభం.